కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ముసలం ముదురుతోంది. వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పటికే 2 గ్రూపులు అక్కడ టికెట్ కోసం రచ్చకెక్కుతుంటే మరో నేత సంచలన కామెంట్ చేసి చర్చకు దారితీశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 2 వర్గాల మధ్య కోల్డ్ వార్ రచ్చకెక్కి వైసీపీ హైకమాండ్కు హెడ్డేక్గా మారింది. పోటాపోటీ బల ప్రదర్శనలు, అంతకు మించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చర్చకు దారితీస్తోంది. అయితే బుట్టా రేణుకను ఇటీవల ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా తప్పించి రాజీవ్ రెడ్డికి పగ్గాలు అప్పచెప్పారు. అయినా బుట్టా రేణుక కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఎమ్మిగనూరులో పాగా కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో నేత తెర మీదకు వచ్చారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ధరణీధర్ రెడ్డి వైసీపీ హైకమాండ్కు స్వీట్ హెచ్చరిక జారీ చేశారు. రాజీవ్ రెడ్డికి ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ పదవీ బాధ్యతలు ఇవ్వడంతో ఇంటిపోరు రచ్చకెక్కింది. ఇన్నాళ్ళు నిగురుగక్కిన నిప్పులా ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ ఇష్యూ ధరణీధర్ రెడ్డి కామెంట్స్తో హాట్ టాపిక్గా మారింది. ఎర్రకోట ఫ్యామిలీకి టికెట్ ఇస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు ధరణీధర్ రెడ్డి. బుట్టా రేణుక, చెన్నకేశవరెడ్డి, రుద్రగౌడ్, జగన్మోహన్ రెడ్డి త్వరలో ఎవరికి టికెట్ ఇచ్చినా తాను పోటీలో ఉండనని తెలిపారు. అలా కాకుండా సీనియర్లకు కాదని జూనియర్లకు టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోమని, అవసరమైతే 2029 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ధరణీధర్ రెడ్డి హెచ్చరించారు. నేను జగన్మోహన్ రెడ్డి అన్నగారిని కలవడం జరిగింది. ఫస్ట్ కార్యకర్తల సమస్య గురించి వెళ్ళి ఆయన కార్యకర్తల సమస్య గురించి వెళ్ళడం జరిగింది అంతే. తర్వాత లాస్ట్లో కార్యకర్తల సమస్య గురించి మాట్లాడినాక నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను జగన్మోహన్ రెడ్డి అన్నగారని పెద్ద ఆయన అడిగితే, లేదు అడుగు ఏం కావాలని అడిగితే, లేదు నాకు ఇట్లా ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయాలని ఉంది అంటే, లేదు నేను బీసీకే మాట ఇచ్చాను, బుట్టా రేణుకమ్మ గారికే మాట ఇచ్చాను, నేను అక్కడ ఎవరిని చేంజ్ చేయాల్సిన పరిస్థితి లేదని ఆయన చెప్పడం జరిగింది నాకు అన్నగారు. లేదు నీకు అట్లా ఏమైనా చేంజ్ చేసే ఆలోచన ఉంటే చూస్తా అని చెప్పడం జరిగింది. కానీ నాకు కూడా జగన్ ఇప్పుడు మంత్రాలయం ఉంది, మా మంత్రాలయంలో మా నాన్నగారు తర్వాత నేను మా అన్నగారు కావడం అనుకోవడంలో తప్పలేదు. అట్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి కేశవరెడ్డి గారి తర్వాత కేశవరెడ్డి గారి కుమారుడు మా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు కావడంలో తప్పలేదు. లేదు ఇప్పుడు పాప ఆంటీ పోయినసారి పోటీ చేసి ఓడిపోయింది, ఆమె తన డబ్బులు సొంత ఖర్చులతో ఖర్చు పెట్టి ఈ స్థాయికి వచ్చింది, ఆమె ఏదన్నా ఆంటీ గారికి మేడం గారికి బుట్టా రేణుకమ్మ మేము ఆంటీ గారికి ఇచ్చినా మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అక్కడ సీనియర్ ఇంకా కావాలంటే కూడా మన బీసీ కిందికి వస్తే మా రుద్రగౌడ అంకుల్ కూడా ఉన్నారు, ఆయనకి ఇచ్చినా కూడా నాకు ఈ ముగ్గురికి జగ్గిరెడ్డి బాబాయ్కి కానీ బుట్టా రేణుకమ్మ ఆంటీకి కానీ అదేవిధంగా మన రుద్రగౌడ అంకుల్ గారికి ఇచ్చి నాకు ఎటువంటి ఆలోచన లేదు పోటీ చేయాలని. కానీ 3వ జనరేషన్ నా తమ్ముడైనా కూడా రాజీవ్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి నాకు ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఆలోచన ఉంది. ఈ ముగ్గురికి ఎవరికి ఇచ్చినా నేను ఎటువంటి పోటీ కానీ ఏది కానీ నేను చేయాలని ఆలోచన నాకు లేదు రాజీవ్ రెడ్డి గారే క్యాండిడేట్ అనే ఆలోచన ఏదన్నా వైసీపీ క్యాండిడేట్ ఇస్తే నేను కూడా మరీ పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అడుక్కోకుండా అయితే చేయను. ఎర్రకోట వైసీపీ ఇన్ఛార్జిగా ఎర్రకోట రాజీవ్ రెడ్డి నియామకంపై రగిలిపోతున్నారు సీనియర్ లీడర్లు. జగన్మోహన్ రెడ్డి ఎర్రకోట రాజీవ్ రెడ్డికి టికెట్ ఇస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా ఉంటానని ధరణీధర్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్ చెప్పినా ఆగేదే ఉండదని, 3వ తరానికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాత, తండ్రి, మనవడికి టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏంటని నిలదీశారు. డబ్బులు ఖర్చు పెట్టుకున్న బుట్టా రేణుకకు టికెట్ ఇస్తే తమకు అభ్యంతరం లేదంటున్నారు ధరణీధర్ రెడ్డి. అయితే బుట్టా రేణుక వర్సెస్ రాజీవ్ రెడ్డి మధ్య టికెట్ ఫైట్ రచ్చగా మారింది. బలమైన రెడ్డి సామాజిక వర్గమంతా తన వైపే ఉందని రాజీవ్ రెడ్డి ఓవైపు, జగన్ డైరెక్షన్లోనే నడుస్తున్నానని బుట్టా రేణుక వాదిస్తున్నారు. ఇటు బుట్టా, అటు రాజీవ్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉండటం, 2 వర్గాలకు ఎంతో కొంత ప్రజాబలం ఉండటంతో ఎవరినీ కాదనలేని పరిస్థితుల్లో అధిష్టానం ఉందట. అయితే సడన్గా ధరణీధర్ రెడ్డి రంగంలోకి దిగటం వైసీపీలో ఆసక్తిగా మారింది. బుట్టా రేణుకకు టికెట్ ఇస్తే ఓకే, ఒకవేళ రాజీవ్ రెడ్డి బరిలో దిగితే తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్న ధరణీధర్ రెడ్డి మాటలు ఇప్పుడు వైసీపీలో కలవరం సృష్టిస్తోందట. ధరణీధర్ రెడ్డి బుట్టా రేణుకకు టికెట్ ఇవ్వాలనా, లేక రాజీవ్ రెడ్డిపై ఉన్న కోపంతోనే అధినేతలకు అల్టిమేట్ ఇచ్చారన్నది చర్చకు దారితీసింది.
2024 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుక పోటీ చేశారు. ఆ తర్వాత వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏడాదిన్నరగా కొనసాగుతూ వచ్చారు. ఈ మధ్యనే ఆమెను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. అయినా రెండు వర్గాలు ఎవరికి వారే బల ప్రదర్శనలకు దిగుతూ టికెట్ ఫైట్ చేస్తుంటే మధ్యలో ధరణీధర్ రెడ్డి ఎంట్రీతో ఎమ్మిగనూరు వైసీపీలో ముసలం మరింత ముదిరినట్లు అయ్యింది. ఈ వర్గ విభేదం కోసం వైసీపీ అధిష్టానం ఎలా చెక్ పెడుతోందో వేచి చూడాల్సి ఉంది.